ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం సభ విజయవంతం కావడానికి భాగస్వాములు కావాలని చెప్పి 6 మండలాలు 2 మున్సిపాలిటీలతో పాటు మావులపల్లి మండలంలో కొంత భాగం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి రిప్రజెంటేషన్ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైనారు. ఆ సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పనిచేసినటువంటి భారత రాష్ట్ర శ్రేణులందరికీ, కార్యకర్తలకు, నాయకులందరికీ పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఆ సందర్భంలో మా పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి సందేశం చాలా గౌరవంగా, హుందాగా, పార్టీ ప్రతిష్టను పెంచేటువంటి విధంగా వారి సందేశం ఉన్నది. వారు ఇచ్చినటువంటి సందేశం ఏ పరిస్థితుల్లో పార్టీని పెట్టాల్సి వచ్చింది, పార్టీ ఆవిర్భావం దాని యొక్క లక్ష్యం ఏంది, చివరికి ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి తీరు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తీరు, తెచ్చుకున్నటువంటి తెలంగాణను ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ఒక బాధ్యత సభలో స్పష్టంగా చెప్పినారు. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఆచరణ సాధ్యంగా అన్నటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారానికి వచ్చిన తర్వాత సుమారు 15 నెలలు 16 నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందనేటువంటి విషయాన్ని కూడా వారు తెలియజేసినారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షునిగా మా బాధ్యత చాలా గౌరవంగా ఒక మంచి భాషలో వారు తెలంగాణ సమాజంతో పాటు భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజానీకం చూసినారు. దీన్ని రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గం, విద్యావంతులు కేసీఆర్ గారు నిన్న వివరించినటువంటి తీరు, మాట్లాడినటువంటి భాష, ఇచ్చినటువంటి సందేశాన్ని చాలా హర్షించినారు, మంచిగా మాట్లాడారు. కానీ నిన్న మంత్రులు దిక్కుదోసినటువంటి పరిస్థితుల్లో, పాలన మీద అనుభవం లేనటువంటి మంత్రులు, రాజకీయాల మీద అవగాహన లేనటువంటి మంత్రులు వాళ్ళు ఏది పడితే అది మాట్లాడినారు. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టుకోండి ఏమని అక్కస్తోటి మాట్లాడింది కేసీఆర్ గారని, విషయం కక్కిండని. సరే ఏం తప్పు మాట్లాడిండు మళ్ళొకసారి తిరిగి చూస్తే ఎక్కడ అక్కసు విషయం ఎక్కడ కక్కినట్టు ఏం లేదు. అక్కస్ అంటే వాళ్ళ భాష తెలిసినా తెలియదా, విషయం కక్కినంటే తెలిసినా తెలియదా. అంటే మీరు ఇచ్చినటువంటి వైఫల్యాలు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైనారు, ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడమే అక్కసా? ప్రజలు అనుకుంటున్నారు కదా ఏం జరిగింది, ఇచ్చిన హామీలు ఎన్ని చేసినాయని. దాన్ని ఒకటొకటిగా వివరించినారు. రైతు బంధు విషయం చెప్పినారు, రైతు రుణమాఫీ విషయం చెప్పినాడు, మిషన్ భగీరథ విషయం చెప్పినాడు, కళ్యాణ లక్ష్మి విషయం చెప్పినారు, మహిళలకు స్కూటీలు ఇస్తానని చెప్పినారు, పెన్షన్ 4,000 పెంచుతున్నారు, 6,000 పెంచుతున్న విషయం ఏ ఒక్కటైనా అమలైందని ప్రజల నుంచి అడిగితే ప్రజలు స్పందించినారు. ఏ ఒక్కటి అమలు కాలేదు. దానికి అక్కడ విషయం కక్కిండని, కసెల్ల పోసుకుండనేటువంటిది జీర్ణించుకోలేదు. సభ విజయవంతమైనటువంటి తీరును నక్కదో పట్టించడానికి వాళ్ళు ఏదో పెట్టి అమానిపిస్తున్నారు కదా, అవగాహన లేనటువంటి. ఇక ఏం మాట్లాడినారు, విలన్ అనేటువంటి ఒక పదాన్ని కాంగ్రెస్ అని వస్తుంది. అక్కసు వెళ్ళగలుగుతున్నాడు అని చెప్పి వీళ్ళన్న మాటలు, అటువంటి మాటలు ఎక్కడ కేసీఆర్ గారి భాషలో తను రిప్లై చేయలేదు. సరే ఇంకా ఇది విలన్ అని మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నారంటే, ఎస్ విలన్ అనేటువంటిది ఏం పెద్ద తప్పు. మీరు మాట్లాడేటువంటి భాషకు, మీరు వాడుతున్నటువంటి భాషకు, మీరు వివరించేటువంటి తీరుకు అసలు ఆ పదం సరిపోదు. దానికన్నా ఇంకేదన్నా పెద్ద పదం ఉంటే వాడాలి. ఏంటిది మీ ముఖ్యమంత్రి వాడే భాష? కడుపులో పేగులు తీసి మెడలకేసుకుంటా అంటాం, కళ్ళు బీక్కొని సీసంగోలీలాడుతూ అంటాం, పండబెట్టి తొక్కుతా అంటావు, తొండల్ని లాగులో వదిలిపెడతా అంటావు. కనీస జ్ఞానం లేనటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రిగా వాడాల్సినటువంటి మాటలు. మరి విలన్ అనకపోతే ఇంకేమనాలి? బట్టలు కూడా తీసుకొడతా అంటాడు. దేశ చరిత్రలో, దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీస భాష, నాట్ ఈవెన్ 4th క్లాస్ లాంగ్వేజ్, అది బజార్లలో కనీస నాగరికత తెలియని మాట్లాడుకునే భాష ఆయన నోటి నుంచి వినాల్సి వస్తుంది. తెలంగాణ ప్రాంత దురదృష్టం, తెలంగాణ ప్రాంత ప్రజానీకం దురదృష్టం ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఆ విధంగా మాట్లాడాల్సినటువంటిది. కాబట్టి నిన్న అవగాహన లేనటువంటి మంత్రులు ఏదైతే మాట్లాడినారో, కేసీఆర్ గారి వ్యాఖ్యల్ని కప్పబట్టారు. అది పూర్తి అవాస్తవం. గౌరవంగా హుందాగా వివరించినారు. తన పార్టీ ఆవిర్భావం గురించి చెప్పినారు. పార్టీ ఆవిర్భావం లక్ష్యం ఏందో చెప్పినారు. లక్ష్యాన్ని ఏ విధంగా రాష్ట్రాన్ని సాధించాలని చెప్పినారు.
ప్రజలు 2 సార్లు ఇచ్చినటువంటి అధికారాన్ని బాధ్యతతో వ్యవహరించడం ఉన్నారు. చెప్పినవి చెప్పనివి ప్రజలకు అవసరం ఉన్నటువంటి పథకాలని ప్రవేశపెట్టి అమలు చేసినామని చెప్పినారు. ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఉన్నారు. తను చేసినది తను చెప్పినారు. మీరు ఇచ్చినటువంటి హామీలు విఫలమైనటువంటి విషయం, ఒక్కొక్క పథకం ఏ విధంగా విఫలమైందని చెప్పినారు. దాంట్లో అక్కసే ఉంది, కసే ఉంది, విషయమే ఉంది.